వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ వాయిదా. ఏప్రిల్ 16కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. కాసేపట్లో జగన్ బస్సు యాత్రపై షెడ్యూల్ విడుదల. పొద్దుటూరులోనే తొలి బహిరంగ సభ. బీఆర్ఎస్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేశాయి. కవిత అరెస్టును ఖండించిన శ్రీనివాస్ గౌడ్. మూడో రోజు కొనసాగుతున్న ప్రణీత్ రావు విచారణ. హార్డ్ డిస్కుల ధ్వంసంపై అధికారుల ఆరా. గచ్చిబౌలిలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు. భూపాలపల్లి జిల్లాలో వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేయడంతో ఏపీ బీజేపీ అభ్యర్థుల ఖరారుపై వేగం పెంచింది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఆ పార్టీ చీఫ్ పురంధేశ్వరి అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై చర్చించనున్నారు. ఏపీలో 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. ఢిల్లీ పర్యటన అనంతరం బీజేపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు పురంధేశ్వరి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, చర్చలు ఎక్కడి వరకు వచ్చాయి? ఏ అంశాలు చర్చించారు? 2024 ఎన్నికలకు ఇటు కేంద్రం అయితే కనుక ఎంతో వ్యూహాలతో అయితే కనుక ముందడుగు వేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇప్పటికే ఢిల్లీ పెద్దలు అయితే కనుక 4 రాష్ట్రాలతో ఉన్నటువంటి అధ్యక్షులతో అయితే కనుక సమావేశం అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఏపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం కూడా ఈ భేటీకి అయితే హాజరవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొద్దుతో వెళ్తున్న నేపథ్యంలో ఇటు జనసేన బీజేపీకి కలిపి 31 అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ స్థానాలు కూడా కేటాయించడం కూడా జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 6 లోక్సభ స్థానాలకు అయితే కనుక పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇటు అభ్యర్థుల్ని ప్రకటించే దిశలో అయితే కనుక కసరత్తు చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వారి యొక్క స్థానాలను కూడా అభ్యర్థుల్ని ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది. ఇక బీజేపీ మాత్రం ఎంతో ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో కూడా బీజేపీ జెండా మొత్తున్న వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ కూడా కేంద్ర పెద్దలు సూచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే వారిలో ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అధిష్టానం అయితే కనుక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక లోక్సభ స్థానాలపై మరింత దృష్టి పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సుజనా చౌదరి, సోము వీర్రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి, ఇలా కీలకమైనటువంటి సీఎం రమేష్, ఇలా కీలకమైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఎవరికి ఏ అయితే పార్లమెంట్ స్థానాల్లో కేటాయించాలి అన్న దానిపై అయితే కనుక ఎక్కడ ఏ విధంగా సర్వే ఉన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా చూసుకొని కేంద్ర పెద్దలు అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక చర్చిస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఢిల్లీ పర్యటన అనంతరం ఇటు రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి ఆయా స్థానాల అభ్యర్థులను అయితే కనుక ప్రకటిస్తారని కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏమైనప్పటికీ ఇప్పటికీ ఎన్నికల నగర మోగిన నేపథ్యంలో, రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు బీజేపీ వారి యొక్క అభ్యర్థులను అనేది కూడా ప్రకటించాలంటూ కూడా కొంత మేరకు అయితే కనుక అక్కడ ఉన్నటువంటి స్థానాల్లో అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా పొత్తులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక అభ్యర్థులను ప్రకటిస్తే వారి యొక్క నియోజకవర్గంలో తిరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇటు బీజేపీ ముఖ్య నాయకులంతా కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ త్వరలోనే రానున్న రోజుల్లోనే ఇటు ఏపీలో బీజేపీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశాలు కనపడుతూ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సంతోష్, ఏ అభ్యర్థులకి సీట్ కేటాయించే అవకాశం ఉంది?
ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ అయితే కనుక లోక్సభ స్థానాలపై దృష్టి పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. ఇక లిస్ట్ లో చూసుకున్నట్లయితే కనుక లోక్సభ లిస్ట్ లో ఇటు దగ్గుబాటి పురంధేశ్వరి కావచ్చు, సుజనా చౌదరి, సీఎం రమేష్, ఏదైతే సోము వీర్రాజు, అదేవిధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఈ పేర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో అధిష్టానం లోక్సభ స్థానాలపై అయితే కనుక అభ్యర్థుల్ని దృష్టిలో ఉంచినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక అసెంబ్లీ స్థానాలపై అయితే కనుక గతంలో ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక కైకలూరు కావచ్చు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం ఏ నియోజకవర్గం అయితే బీజేపీకి అనుకూలంగా ఉండబోతుంది. ఇక నర్సాపురంలో చూసుకున్నట్లయితే కనుక గతంలో ఒకరాజు గంగరాజు కీలకమైనటువంటి వ్యక్తులు ప్రాతినిధ్యం వహించారు. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది ఏంటి అన్నది కనుక సర్వే అనంతరం కూడా చూసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక రాయలసీమలో ఏ విధంగా ఉంటుంది కనుక విజయవాడ వెస్ట్ సైతం కూడా ఇటు బీజేపీ పోటీ చేసే అంశం కూడా కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో జనసేనకి ఏదైతే టికెట్ విజయవాడ వెస్ట్ ఉంటుంది అని ఆశించినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక జనసేన సైతం కూడా ఇటు విజయవాడ వెస్ట్ ని అభ్యర్థిని ప్రకటించకపోవడం, దీంతో బీజేపీ అభ్యర్థి ఇటు విజయవాడ వెస్ట్ కేటాయిస్తారన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఆసక్తి కొనసాగుతోంది. ఏదేమైనప్పటికీ ఏ అసెంబ్లీ స్థానాల్లో ఏ అభ్యర్థులు ఉంటే కనుక సర్వే ఏ విధంగా బాగున్నాయి, బీజేపీకి ఏ విధంగా ప్రస్తుతం కట్టబోతున్నారు అన్న దానిపై అయితే కనుక పూర్తి కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా దగ్గుబాటి పురంధేశ్వరితో సైతం కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఈ నెల 21న బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థుల సమావేశం జరగనుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులు హాజరవుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం, బూత్ కమిటీల పనితీరు, ముఖ్య నేతల పర్యటన, ఓటర్ల జాబితా పరిశీలనలు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ నెల 21న బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థుల సమావేశం జరగనుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్లమెంటు ఎన్నికల ప్రచారం, బూత్ కమిటీల పనితీరు, ముఖ్య నేతల పర్యటన, ఓటర్ల జాబితా పరిశీలనలు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, సమావేశంలో ఎవరెవరు హాజరు కానున్నారు, అలాగే ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? నెల 21వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే 14 మంది అభ్యర్థులను ప్రకటించగా మరో 2 అభ్యర్థుల పేర్లు కూడా ఖరారయ్యి కేవలం వరంగల్లో, అదేవిధంగా ఖమ్మం అభ్యర్థుల పేర్లు మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రకటించిన అభ్యర్థులందరూ ఆ రోజు హాజరు కానున్నారు. అదేవిధంగా అభ్యర్థులతో పాటు జిల్లా అధ్యక్షులు, పదాధికారులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించవలసినటువంటి కార్యాచరణ, అదేవిధంగా బూత్ కమిటీల పనితీరు, ఎక్కడెక్కడ ముఖ్య నేతల పర్యటన ఉంటాయో అక్కడ జన సమీకరణ కావచ్చు, అదేవిధంగా ఓటరు జాబితా పరిశీలన వంటి అంశాల మీద చర్చించనున్నారు. అదేవిధంగా బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల విజయం కోసం ఏ విధంగా పనిచేయాలి, ప్రజల లోపలికి ఏ విధంగా వెళ్ళాలి, అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు, మోడీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా వివరించాలి, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా
ఎలాంటి ప్రచారం నిర్వహించాలనేటువంటి అంశాలను చర్చించడంతో పాటు బీజేపీ అభ్యర్థులకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ బీజేపీ గెలుపు కోసం పనిచేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కిషన్ రెడ్డి అధ్యక్షతన అభ్యర్థులందరినీ అంటే ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వాళ్ళ దిశానిర్దేశం ఈ సమావేశంలో నిర్ణయించనున్నారని చెప్పవచ్చు. అమిత శ్రీనివాస్, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ ఏమైనా రూపొందించే అవకాశం ఉందా? ముఖ్యంగా తెలంగాణ విషయంలోకి వస్తే ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటికే జాతీయ నాయకత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించింది. జిల్లా స్థాయి నాయకులతో ఇటు గ్రామ స్థాయి నాయకులతో కలిసి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఏ విధంగా ప్రచారానికి వెళ్ళాలి, ప్రజల ఓట్లను ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మిగతా రాజకీయ పక్షాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎలా తీసుకువెళ్ళాలి, అదే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ మోడీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం అవినీతి లేని ప్రభుత్వం, ఎలాంటి ఆరోపణలు లేని ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అదే విధంగా ప్రజలు వేసే ఓటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిర్ణయించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తుంది, మోడీ సర్కారు వస్తుంది, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇక్కడ స్థానిక సమస్యలు కాకుండా దేశ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను చైతన్యం వైపు నడిపించే విధంగా ఈ అంశాలను తీసుకువెళ్లాలన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించారు. అదే విషయాలను ఈ సమావేశంలో చర్చించి ప్రజలను ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశంతో పాటు బీజేపీ నేతలకు ఇక్కడ అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారని చెప్పవచ్చు. అమిత రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు టికెట్ దక్కకపోవడంతో సొంత పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూ పార్టీలు మారుతున్నారు. తాజాగా వైసీపీ నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ పార్టీని వీడారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన జాబితాలో ఆర్థర్ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందారు. దీంతో వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్థర్కు షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు టికెట్ దక్కకపోవడంతో సొంత పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూ పార్టీలు మారుతున్నారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన జాబితాలో ఆర్థర్ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందారు. దీంతో వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసులు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాసులు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రధానంగా నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆదర్ నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున గడప గడప ప్రభుత్వం చేపట్టిన గడప గడప కార్యక్రమాన్ని జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఎమ్మెల్యేగా కూడా గుర్తింపు పొంది ఉన్నారు. అయితే నందికొట్కూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి తోగూరు ఆదర్కు మధ్య ఉన్న విభేదాల కారణంగా ఈసారి ఆయనకు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించలేదనేది నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ అధిష్టానం దారా శ్రీకాంత్ అనే ఒక
కడపకు చెందినటువంటి ఒక డాక్టర్కు నందికొట్కూరు వైసీపీ టికెట్ కేటాయించడంతో తోగూరు ఆదర్శ్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రధానంగా తోగూరు ఆదర్శ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వైసీపీ పార్టీకి రాబోయే ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో ఓట్లు గండిపడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా నందికొట్కూరు నియోజకవర్గంలో తోగూరు ఆదర్ కొద్ది రోజుల క్రితము తన నిర్ణయాన్ని ప్రకటించే ఉద్దేశంతో కర్నూలులో ఏర్పాటు చేసిన సమావేశానికి వేలాది మంది తరలి రావడం జరిగింది. నియోజకవర్గ కేంద్రం కాకుండా కర్నూలులో ఏర్పాటు చేసిన సమావేశానికి వేలాది మంది కార్యకర్తలు నేతలు తరలి రావడంతో ఇక నియోజకవర్గ కేంద్రంలోనే సమావేశం ఏర్పాటు చేసి ఉంది. ఇంతకు రెట్టింపు స్థాయిలో ఆయన అభిమానులు కార్యకర్తలు నేతలు తరలి వచ్చేవారనేది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా వైసీపీ పార్టీ అధిష్టానం ఈరోజు కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తికి టికెట్ కేటాయించడము, తోగూరు కాంగ్రెస్ లో పార్టీలో చేరడము, దీంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లకు భారీగా గండిపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారాన్ని ఖండించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకొని తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్వలాభం కోసం కొందరు ఇతర పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వేల సంఖ్యలు ఉన్నారు. మా నాయకులకు తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు మేమేంది, మా క్యారెక్టర్ ఏంది, మేమేం చేస్తాం. డేట్ ఆఫ్ బర్త్ 16 తారీఖు మార్చ్ 16 నా బర్త్డే. రాముడు గుడికి పోదామని పోయినాం. రాముని గుడికి పోతే అయోధ్య పోతే బీజేపీ చేరినట్ల. యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు. యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరినట్లనా? అర్థం కనీసము ఉండాలి కదా. గుడికి పోయడానికి రాజకీయం చేస్తానికి ఏం చెప్పలేము. మా కాన్స్టిట్యూన్సీలో, మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు, కొందరు భయపెట్టి లొంగ తీసుకుంటున్నారు. కొంతమంది ప్రాణం పోయినా సరే, ఎన్ని కేసులైనా సరే, జైల్లోకి పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నికార్సైనలు ఉన్నారు. ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వేల సంఖ్యలు ఉన్నారు. మా నాయకులకు తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు మేమేంది, మా క్యారెక్టర్ ఏంది, మేమేం చేస్తామనేది. గుడికి పోయిందాన్ని బర్త్డే గుడికి పోయి మొక్కితే కూడా బీజేపీలోకి పోయినంటే ఒక ఆయన, ఇంకొక ఆయన ఇంకోలాక కోడిగుడ్డు వీకులు ఇస్తే నేను ఏం సమాధానం చెప్తే చెప్పు బ్రదర్? ఏమైనా అర్థం పడతా ఉందా? డేట్ ఆఫ్ బర్త్ 16 తారీఖు మార్చ్ 16 నా బర్త్డే. రాముడు గుడికి పోదామని పోయినాం. రాముని గుడికి పోతే అయోధ్య పోతే బీజేపీ చేరినట్ల. యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు. యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరినట్లనా? సీఎం రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. గత సీఎం కేసీఆర్ తప్పు చేసినట్లు చెప్పడం మూర్ఖత్వం అన్నారు. ఎంక్వైరీల పేరుతో గత పథకాలు ఎగ్గొడుతున్నారన్నారని ఫైర్ అయ్యారు. దళిత బంధు, గొర్రెల పంపిణీ ఆపేశారని మండిపడ్డారు. ఇస్తారో ఇవ్వరో ఆ వర్గాలకు సమాధానం చెప్పాలన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా సీఎం చిల్లరగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాఖలాలు ఉన్నాయా? ఏదో కారణంతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విర్రవీగే మాటలు మంచిది కాదు. మీకు
మీరు ఇదివరకు ప్రజలకు ఏం చేసిన వాళ్ళు కాదు. ఇగో ఈ నిమిషానికి కూడా మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, మీ ఏ రాష్ట్రాలలో అయితే ఇదివరకు అధికారంలో ఉన్నారో ప్రజలకు ఒక మంచి కార్యక్రమాన్ని అందించినటువంటి దాఖలాలు ఉన్నాయా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. గతంలో అమలు చేసినటువంటి ప్రతి పథకం మీద ఇవాళ మీరు ఎంక్వైరీల పేరిట దాన్ని ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గొల్ల కుర్మ వాళ్లకు గొర్రెలు ఇచ్చినాం, ఇప్పుడు మీరు ఇస్తారా ఇయ్యారా చెప్పరు, కానీ దాని మీద మాత్రం ఎంక్వైరీ చేస్తారు. మత్స్యకారులకు చేపల పంపిణీ చేసి వాళ్ళని ఆర్థికంగా వృద్ధి చేయాలని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేసింది. మీరు ఆ స్కీమ్ను కొనసాగించరా మాత్రం మాట్లాడరు, కానీ దాని మీద మాత్రం ఎంక్వైరీ చేస్తారు. అంటే ఈ ఎంక్వైరీ పేరిట ఏదో తప్పు జరిగినట్టుగా మరి చూపించి ఈ స్కీములన్నింటినీ కూడా ఎగనామం పెట్టేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మీరు చేస్తున్నారని ఇప్పటికే ఈ వర్గాలు భావిస్తున్నాయి. ఏదో మనీ లాండరింగ్ కేసులో నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ ఈసీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు లేఖ రాశాడు. ఈ లేఖలో తీహార్ జైల్ క్లబ్లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తీహార్ జైల్ కౌంట్ డౌన్ మీకు ప్రారంభమైందని లేఖలు రాశాడు. త్వరలో కవిత కూడా తీహార్ జైల్ క్లబ్లో సభ్యులు కాబోతున్నారన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్టు అవుతారని చెప్పాడు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపదన అంతా బయటపడుతుంది. వాట్సాప్ చాటింగ్, కాల్స్పై దర్యాప్తు జరుగుతోంది. All the allegations I've already given it in writing. And Jackie had said that you had used what do you have to say about that? I don't want to from my end. About the fraud. They are not allegations, they are the truth. Jacqueline has got her reason. She's trying to. I don't want to comment anything on that. Hey, is it true that you offered money to Nora to be your girlfriend? That's what she said in her statement. What do you have to say about Kejriwal and allegations are there? All the allegations I've already. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.